ఓం నమ శివాయ. ఇంతకుముందు నేను పుష్పగిరి క్షేత్ర మహత్యం గురించి ఒక చిన్న షార్ట్ చేశానండి. దానికి దాదాపు 20 లక్షల వ్యూస్, 9,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక సబ్స్క్రైబర్ నన్ను పుష్పగిరి ఓల్డ్ ఫోటో అడిగారండి. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పుష్పగిరి అని చెప్పేసి ఫోటో పెట్టమని చెప్పేసి అడిగారు. దానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి. పుష్పగిరి అప్పటికి ఇప్పటికీ కూడా ఏమాత్రం మార్పు లేదట. ఎందుకంటే ఇంతకుముందు వీరబ్రహ్మం గారు బ్రతికున్న అంటే జీవించున్నటువంటి కాలంలో ఆయన కడపకు ప్రయాణం అవుతూ పుష్పగిరి మీదుగా వెళ్ళాలని బయలుదేరారంట ఆయన శిష్యులతో పాటు. ఆ టైంలో పుష్పగిరిలో ఉన్నటువంటి గ్రామస్తులు, పూజారులు వీళ్ళంతా కూడా ఆయన్ని రానివ్వలేదంటండి. సో ఆయన అప్పుడు పుష్పగిరికి శాపం పెట్టడం జరిగిందట. ఆ శాపం కారణంగా పుష్పగిరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రంగులు కానీ డెవలప్మెంట్ కానీ లేకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కనిపించేది గాలిగోపురము, ధ్వజస్తంభం ఎదురుగా ఉండేదే శివాలయం అండి. చాలా పాత గుడి. ఇది దీన్ని స్టార్టింగ్లో చూపించిన వీడియో అంతా కూడా ఈ శివాలయం, మెయిన్ శివాలయం వెనకల ఉన్నటువంటి శివాలయాలండి అవి. ఈ ఉసిరి చెట్టు శివాలయం దగ్గరే ఉండేటప్పటికి కార్తీక మాసం కాబట్టి, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెడితే చాలా గొప్ప పుణ్యం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి అక్కడ వీళ్ళందరూ దీపాలు వెలిగించడం జరిగింది. అలాగే గుడి ప్రాంగణం అంతా కూడా దీపాలు పెట్టేశారు. కనిపించేదే శివాలయం అండి. ఇట్లా ఈ లోపలికి వెళ్తే అది ముఖద్వారం అన్నమాట. శివాలయం లోపలికి వెళ్ళడానికి అటు ఒక ఆవిడ వెళ్తుంది చూసారా. లెఫ్ట్ సైడ్ వెళ్తే శివుడు లింగ రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ వెళ్తే అమ్మవారండి, కామాక్షి అమ్మవారు మనకి విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా అక్కడ శంకరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రం మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు కనిపించేది రథము, శివుడు పార్వతులకు సంబంధించిన రథం అది. ఇప్పుడు కనిపించేది ఏంటంటే అభిముఖంగా ఉన్నటువంటి శివాలయానికి అభిముఖంగా ఉన్న పెన్నా నది అండి. ఆ పెన్నా నది దాటుతూనే మళ్ళీ చెన్నకేశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండి అది. ఈ గుడి యొక్క